విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పథకాల అమలు ద్వారా అన్ని వర్గాల పిల్లలు స్కూల్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తోంది. దీంతో ఏపీలో పాఠశాల నమోదు పెరుగుతోంది. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. అలాగే స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా ఆంధ్రప్రదేశ్లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4%, అప్పర్ ప్రైమరీలో 13.4%, ఎలిమెంటరీలో 16.5% స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వర్గాల్లోని పేద తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో ఉండేవారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. మనబడి నాడు నేడు ద్వారా తొలి దశలో 15,000కు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. దీంతో పాటు పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వాలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. అంతేకాక స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫామ్, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్టును అందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను కూడా అమలు చేస్తోంది. పిల్లలకు ట్యాబ్లను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి.